హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. హైదరాబాద్లో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. మ్యాన్హోల్స్ దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశాలను జారీ చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. ఆ ప్రాంతాన్ని మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం ఏదైతే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో గజ్వేల్లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కూడా పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం అయితే పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని నగర వ్యాప్తంగా సుమారు 2 గంటల నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. అలాగే మరొక గంట కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే అమీర్పేట్, జూబ్లీహిల్స్, బేగం బజార్, కోటి, ఉప్పల్, ఎల్బీ నగర్, మాదాపూర్, బషీర్బాగ్, అబిడ్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 5 సెంటీమీటర్ల వర్షం అయితే ప్రస్తుతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఏదైతే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏదైతే జిహెచ్ఎంసీ కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టిపోయిన ప్రాంతాన్ని కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఏదైతే బంజారాహిల్స్ డివిజన్ లోని ఉదయనగర్ కాలనీలో భారీ వర్షానికైతే నాలా స్లాబ్ అయితే కొట్టుకుపోయింది. అదే ప్రాంతంలో వర్షం దాటికి 2 వీలర్ సైతం కూడా ఏదైతే కొట్టుకుపోయాయి. ఉదయనగర్ కాలనీలో కూడా నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అది హైదరాబాద్ లో పలు ప్రాంతాలు అంటే అటు మియాపూర్, పటాన్ చెరువు నుంచి కూడా ఇటు ఏదైతే వనస్థలిపురం, ఎల్బీ నగర్ వరకు కూడా పూర్తిగా వర్షం అయితే దంచి కొడుతుంది. చూసుకుంటే రోడ్లు కూడా పూర్తిగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఉద్యోగరీత్యా ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఇంటికి చేరుకునే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, అలాగే వాటర్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నాలాల దగ్గర ఏదైతే ఓపెన్ ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వెంటనే పరిశీలించే వాటికి ఏదైతే సెక్యూరిటీ పెట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించారు. ముఖ్యంగా బస్సుల్లోని నాలాలు ఓపెన్ ఉంటాయి. ఈ నాలాల్లో కూడా గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ వర్షాల కారణంగా నాలాల్లో చాలా మంది పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తం అయ్యారు. అలాగే ఏదైతే ఇదే వర్షం ఈదురుగాలతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే చెట్లు విరుగున్నా సరే ఇమీడియట్ గా వాటిని అక్కడి నుంచి క్లియర్ చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే ఈ వర్షానికి పలు చోట్ల వైర్లు దిగి కింద పడి ఏదైతే ఆ కరెంట్ అయితే వాటర్ ద్వారా ప్రవేశించే నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులకు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఏదైతే ప్రతి డివిజన్ లోనూ వాళ్ళ ఇంజనీర్స్ కూడా అప్రమత్తం చేశారో అక్కడ ఏదైనా సంఘటన జరిగినా సరే ఇమీడియట్ గా ఏదైతే పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే నగర డిప్యూటీ మేయర్ అలాగే మేయర్ విజయలక్ష్మి అలాగే సీనియర్ శోభన్ రెడ్డి కూడా ప్రస్తుతం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఏలూరు జిల్లాలోని